My name is Samanvita. I'm studying grade 3. I am very thanks for free Gurukul. ఎందుకంటే నాకు చాలా పద్యాలు నేర్పించింది. మా మేడం పేరు వచ్చేసి శైలజ మ్యామ్. నాకు పద్యాలు అంటే చాలా ఇష్టం. మా మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒకవేళ అర్థం కాలేదనుకో బాగా ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఒక కథ తీసుకొని. అట్లా నాకు 3 పద్యాలు మా మేడం చాలా నేర్పిస్తే మీకు అందులో 3 చెప్తాను. ఆ 3లో ఒకటోది, వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి. భావం, ఎవరు చెప్పినా వినాలి, కానీ వినాకనే తొందరగా చేయకూడదు. చేసేసామనుకో మనకే చెడ్డైతే మనకే తప్పు పేరు వస్తుంది. అందుకే బాగా ఆలోచించుకొని అది నిజమో అబద్ధమో తెలుసుకున్న వాళ్ళే ఈ లోకంలో నిజము చెప్పే వాళ్ళు అవుతారు. నా 2వ పద్యం వచ్చేసి, ఉత్తముని కడుపున నోగు జన్మించని వాడే చెరుచువాని వంశమెల్లా, చెరుకు వెన్ను పుట్టి చెరుపదా తీపెల్ల, విశ్వదాభిరామ వినురవేమ. భావం, ఒక మంచివాడు కడుపులో చెడ్డవాడు పుట్టితే వాడి వంశానికల్లా మొత్తం పేరంతా చెడిపోతుంది. ఎలా అంటే చెరుకుకి వెన్ను పుట్టి దాని తీపంతా లాగినట్టు వాడి వంశం పేరు కూడా నాశనం అయిపోతుంది. నా 3వ పద్యం వచ్చేసి, ఇమ్మగు చదువని నోరును యమ్మ అని అన్నం అడగని నోరును తమ్ముల బిలవని నోరును గుమ్మరి మన్ను ద్రవ్వినట్టి గుంటరు సుమతి. చాలా బాగా చదువుకోకుండా ఉండే నోరు, అలాగే అమ్మ నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టు అని అడుక్కోకుండా ఉండే నోరును, అలాగే తమ్ముల్ని పిలవని నోరును. అది దేనితో సమానం అంటే, ఎవరైతే కుండలు తయారు చేస్తారో వాళ్ళని గుమ్మరి అంటాం. తను మట్టి కుండలు చేయడానికని మట్టి తవ్వుతారు కదా, ఆ గుంట వారి నోరు సమానం. థ్యాంక్ యూ.